అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? చివరి వరకు వినండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? విఘ్నేశ్వరుడు. దేవతలు రాక్షసులు కలిసికట్టుగా క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహిని రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతల పాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి చావులేని వరం కోరాడు. పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది, మరో వరం కోరు అన్నాడు బ్రహ్మ. తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరే విధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. సంతానం లేకుండానే సతీవియోగం పొందిన శివుడు ఉన్మత్తుడిలాగా తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒకచోట విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు. తారకాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలను ఆక్రమించుకొని కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి. అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను, మరి ఇంకెవరి వల్ల తారకాసురుడికి ఎటువంటి హాని జరగదు, మరో విధంగా అతడికి చావు లేదు అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంట పెట్టుకొని తరుణోపాయానికి విష్ణువు దగ్గరకు దారితీశాడు. సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉంది. శివుడికి పార్వతికి పెళ్లి జరిగేలా చూడండి అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరకు పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుని దగ్గరకు వెళ్ళి పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూ ఉండటానికి అనుమతించవలసిందని వినయపూర్వకంగా కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు. చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెబుతూ ఉండేవాడు. శివుడి కథలను, గుణగణాలను, మహిమలను పదే పదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్ళాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. తెల్లవారుతుండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలిపించపు కట్టతో తుడిచి హిమానీ జలాల్లో మంచి గంధం కలిపి కళ్ళాపు చల్లి ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగలతో అల్లి రత్నాలు కెంపులు పొదిగిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫలపుష్పాలను, మారేడు పత్రిని, తెల్ల కలువలను తీసుకువెళ్ళి అక్కడ ఉంచేది. బంగారు కమండలపు నిండా హిమశిఖరాల నుండి జారే స్ఫటిక జలాలను నింపి జపమాలతో కలిపి అమర్చిపెట్టేది. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకొని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాలన్నీ ఆలపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదే పదే ప్రయత్నిస్తూ ఉండేది. తపోదీక్షలో నిమగ్నుడై ఉన్న శివుడు ఒక్కసారైనా తనను పలకరించగలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది.
శివుడు పొరపాటుగానైనా తన వంక చూడడేమో అని నిరాశ నిస్పృహలతో ఊగిసలాడేది. శివుడి మనస్సు చెలించడానికి మన్మథుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి దేవేంద్రుడు మన్మథుణ్ణి పిలిపించాడు. సకల మర్యాదలు చేసి తన సింహాసనం మీద కూర్చోపెట్టి ఎన్నో విధాలుగా పొగిడి పొంగవేశాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చెయ్యమని అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తూ ఉండగా మన్మథుడు చెరకు వింటిని పూల బాణాలను ధరించి రతీదేవితో చిలుక రథాన్నెక్కి ఈశ్వరుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాల నడుమనున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆ లోయ అంతటా వసంత ఋతువు వెల్లివిరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల జుంకారంతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి శివుడు కళ్ళు తెరిచి చూశాడు. అకాల వసంత గమనానికి ఆశ్చర్యపోతూ తపోభంగమైనందుకు నొచ్చుకుంటూ ఉండగా అతని చేతి నుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాలను తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మథుడు విరబూచిన నల్ల ఉమ్మెత్త పూలపొద చాటు నుంచి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు త్రుళ్ళిపడి తేరిపార చూశాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన మూడవ కంటిని తెరిచి మన్మథుడిని చూశాడు. మరుక్షణంలో శివుడి ఫాలనేత్రం నుంచి వెలువడిన జ్వాలలలో మన్మథుడు కాలి బూడిద అయ్యాడు. శివుడు దిక్కున లేచి చెరచెర తన కైలాస శిఖరాగ్రం మీదికి వెళ్ళిపోయాడు. మన్మథుడు వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్ప మీద కూలిపోయి భోరుమన్నది. శివ తపోభంగానికి మన్మథుణ్ణి పంపిన దేవేంద్రాది దేవతలను శాపాలు పెట్టబోయేసరికి బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మథుడు తిరిగి బ్రతికి వస్తాడని నచ్చచెప్పి ఓదార్చి సహగమనం మానిపించారు. రతీదేవి మన్మథుడి బూడిద కుప్పనే కనిపెట్టుకుని అలా దివారాత్రాలు గడపసాగింది. పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యం మీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింపచేయలేని తన తనువు నిరర్థకంగా తలచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకున్నది. తల్లి మేనక ఎంత వద్దన్నా వినలేదు. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింపజేసుకొని తపస్సు మొదలుపెట్టింది. జయ విజయ అనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాలను మేనకా హిమవంతులకు తెలియచేస్తూ వచ్చారు. కొన్నాళ్ల తరువాత పార్వతి పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ అపర్ణ అనే పేరు పొందింది. శివుడు మన్మథుణ్ణి భస్మం చేశాడే కాని మన్మథుడి బాణ ప్రభావం ఊరికే పోలేదు. పార్వతీ తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి పార్వతీ మనస్సును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకొని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు పెళ్లి పెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ఋషులు ముహూర్తం పెట్టి వెళ్ళారు. ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్లి కుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్లి పందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ముత్తైదువ అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది.
పెళ్లి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి సుందరేశ్వరుడు అని అన్నారు. సర్వాలంకార శోభితయై విద్యుల్లతలాగా మెరిసిపోతున్న పార్వతిని పెళ్లి కూతురుగా తీసుకువచ్చి విష్ణువు శివుడితో, నీవు సుందరేశ్వరుడివి అయితే నా చెల్లెలు పార్వతి మీనాక్షీదేవి అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడి చేతిలో పెట్టి ఇద్దరినీ పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాడు. శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాలయ లోయలో శివుడు పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం దివ్యమైన అంతఃపుర మందిరాన్ని నిర్మించాడు. మంగళతూర్య నాదాలు మిన్నంటుతూ ఉండగా చేతులు కలుపుకొని శివుడు పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకొని రతీదేవి కన్నీళ్లతో మోకరిల్లి దోసిలి పట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగా ఉన్నది. శివపార్వతులు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేతులుంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడో కంటినే తెరిచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుడు నిజరూపంతో లేచి అందరికీ కనిపించి చెరుకు వింటి నారిని జుమ్మనిపించి అదృశ్యమయ్యాడు. అప్పుడు శివుడు రతీదేవితో, అమ్మా, నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగే సదా కనపడుతూనే ఉంటాడు. నీ 2 కళ్ళకు తప్ప మరే మూడో కంటికి కనిపించడు. ఎవ్వరూ అతన్ని చూడలేరు కనుక అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అతని బాణాల బారి నుండి తప్పించుకోలేరు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టంపైనే ఉంటుంది. అలాంటి వరాల్ని అతనికి ఇస్తున్నాను అని చెప్పాడు. పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. కనిపించని మన్మధుడు కూడా కనిపించని పూల బాణాలతో రతీదేవితో మందిరంలోకి వెళ్ళాడు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రనీటితో దిష్టి తీసి కర్పూర హారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడినున్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి, ఇది గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో 2 చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మాపోటి వారికి ఎవ్వరికీ చెప్పశక్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరేనన్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి అని తెరను తొలగించాడు. అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు పార్వతి తమ ప్రతిబింబాలను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. ముసిముసి నవ్వులు సమాధానాలు కావు, చెప్పి తీరాలి అన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ, దగదగ శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కెర గల చిత్రాంగి సౌందర్యమే గొప్పది అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్లతో, ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది అని వీణమీటినట్లు పలికింది. అందరూ శివపార్వతులపై పుష్పాక్షింతలు చల్లి వెళ్ళిన తరువాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. వారికెదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉంది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకుని ఉన్నవి. తోరణం కట్టినట్లు ఉన్న ఆ 2 ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మము వికసిస్తూ ఉంది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్న చోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది.
ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరిసిపోతూ ఉన్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడి ముఖం ఏనుగు ముఖమే అయినప్పటికీ ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉంది. ప్రసన్నత వెల్లివిరుస్తున్నది. అతని చూపులు శాంతంగా మేధస్సును, శక్తిని చాటుతున్నాయి. అతని దూరపు బొజ్జ నిండుగా తళతళలాడుతున్నది. అభయహస్తముతో నిల్చొని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగా కనిపించాడు. విఘ్నేశ్వరుడిని చూస్తూ ఉంటే శివుడికి, పార్వతికి ఎన్నడూ ఎరుగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతున్నట్లుగా అనిపించింది. ఆ ఆనంద పారవస్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమ ప్రక్కకు సొంపుగా వంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకొని ఊపుతూ ముద్దు ముద్దు మాటలతో, నేను విఘ్నేశ్వరుణ్ణి, విఘ్నాలను అరికట్టే వినాయకుణ్ణి, పంచభూత గణాలకు అధిపతిని, గణపతిని, చిత్ర విచిత్రమైన రూపం గల చిత్రగణపతిని, మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను, పుత్రగణపతినై అవతరించబోతున్నాను అని చెబుతూ ఉంటే పార్వతి అతన్ని అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానమయ్యాడు. అంతవరకు తమకు కనిపించిందంతా కళ నిజమా అని పార్వతీ శివులు ఒకరినొకరు ప్రశ్నార్థకరంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో అంతా మర్చిపోయారు. వారికి కనిపించిన అద్భుతమంతా మరుపుకొచ్చింది. శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే జగత్తుకు కని విని ఎరుగని ఉపద్రవం ముంచుకొచ్చింది. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.